హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. ఇవాళ చాలామందికి డౌట్, ట్యూబ్స్ అనేది బ్లాక్ ఉన్నా, ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్నా అట్లా ఉన్నప్పుడు కంపల్సరీ ఐవీఎఫ్కే వెళ్ళాలా మేడం అనే డౌట్స్ ఉంటాయి అన్నమాట. దాని గురించి తెలుసుకుందాం. సో ట్యూబ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ప్రెగ్నెన్సీ రావడానికి. ఫెలోపియన్ ట్యూబ్స్ ఎందుకు అంటే ఎవ్రీ మంత్ ఆడవాళ్ళకి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఎగ్ రిలీజ్ అయ్యి ఇలా ట్యూబ్లోకి వస్తుంది అనమాట. అదే టైంలో భార్యాభర్తలు కలిస్తే కణాలు అనేవి ఇక్కడ వెజైనాలో పడతాయి. ఈ కణాలు ఇలా ట్రావెల్ చేసుకుంటా వచ్చి ఇక్కడ ఉన్న ట్యూబ్లో ఉన్న ఫెలోపియన్ ట్యూబ్లో ఉన్న ఎగ్ని మీట్ అయ్యి ఎంబ్రియోలాగా ఫామ్ అయ్యి తర్వాత మళ్ళీ 5th డే వచ్చి మనకి యూట్రస్లో ఇంప్లాంటేషన్ అవుతుంది. అప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని అనుకుంటాం అనమాట. ఓకే, కొంతమందికి ఏదన్నా గర్భసంచిలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల, ఇంకా గర్భసంచిలోని ఎన్విరాన్మెంట్ ఏదన్నా బాగోపోవటం వల్ల, ఇక ట్యూబ్స్లో ఏదన్నా సరిగ్గా లేకపోవటం వల్ల ఒక్కొక్కసారికి ఫెలోపియన్ ట్యూబ్స్లోనే మన పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది. దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఆర్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట. సో ట్యూబ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ దేనికి? ఫర్టిలైజేషన్కి. కొంతమందికి రిపీటెడ్ మిస్క్యారేజెస్ అండ్ ఏదన్నా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఎండోమెట్రియోసిస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల, ఎక్కువగా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, అలాగా ఇట్లా రెట్రోగ్రేడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్స్ వచ్చి నీరు చేరి ట్యూబ్స్ బాగా ఉబ్బిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చిన వల్ల మనకి ఈ ట్యూబ్స్ అనేది బ్లాక్ ఉంటుంది. అండ్ కొంతమందికి ఆల్రెడీ 2 ప్రెగ్నెన్సీస్ వచ్చేసేసిన వాళ్ళు ఇంకొక కిడ్ వద్దు అనుకున్నప్పుడు ట్యూబెక్టమీ కూడా చేయించుకుంటారు. సో ఇలాంటి పేషెంట్స్కి ఏం చెప్తాము అంటే, ఇట్లా ఆల్రెడీ ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఒకసారి అసలు ట్యూబ్స్ అనేవి ఎలాగ హెల్దీగా ఉన్నాయా లేదా, ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడానికి ఒక టెస్ట్ ఉంటుంది, ట్యూబల్ టెస్ట్. దాన్ని HSG ఆర్ SIS, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ ఆర్ సెలైన్ ఇన్ఫ్యూజన్ సాల్పింగోగ్రఫీ అంటాం అనమాట. ఈ టెస్ట్ ఒక చిన్న స్మాల్ టెస్ట్ ఏంటంటే, ఎక్స్రే మిషన్ కింద పడుకోబెట్టి పేషెంట్ని స్మాల్ డై అనేది ఉంటుంది. ఆ డై మనకి ఇక్కడ ఒక కెథెటర్ లాగా పెడతామన్నమాట యూట్రస్లోకి. ఆ కెథెటర్ ద్వారా ఆ డై మనం ఇంజెక్ట్ చేసినమ్మటే ఆ ఇచ్చిన ఫ్లష్ ద్వారా ఆ డై అనేది ఇట్లా ట్యూబ్స్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట. అది మనం ఎక్స్రే మిషన్ కింద పడుకున్నప్పుడు ఎక్స్రే ఫిలిమ్స్ తీస్తాం. అప్పుడు ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఆ ఎక్స్రే ఫిలిమ్స్ని బట్టి చెక్ చేసుకుంటాం అనమాట. ఇన్ కేస్ పేషెంట్స్కి ఒక్క ట్యూబ్ బ్లాక్ ఉండి ఒక ట్యూబ్ ఓపెన్ ఉంటే మనం న్యాచురల్గా ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి, లెఫ్ట్ ట్యూబ్ ఓపెన్ ఉంది. ఆ సైకిల్లో వాళ్ళకి లెఫ్ట్ సైడే ఎగ్ అనేది పెరుగుతుంటే, ఫాలికల్ పెరుగుతుంటే న్యాచురల్ కన్సెప్షన్ వచ్చే ఛాన్సెస్ ఈజీగానే ఉంటుంది. అదే రైట్ సైడ్ బ్లాక్ ఉంది కాబట్టి రైట్ సైడే ఫాలికల్ పెరుగుతుంటే ఎగ్ రిలీజ్ అయినా ఆ బ్లాక్ ఉంది కాబట్టి ఆ నెల వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో మనము ఇట్లా ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఏ సైడ్ ట్యూబ్ అనేది ఓపెన్ ఉందో అటు సైడ్ ఫాలికల్ పెరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. చాలామంది పేషెంట్స్ ఉన్నారు. మాకు రీసెంట్గా ఒక పేషెంట్ అట్లాగే ఒక ట్యూబ్ బ్లాక్ ఉండి ఒక ట్యూబ్ ఓపెన్ ఉంది. ఆ ఓపెన్ ఉన్న సైడ్ ఆ నెల వాళ్ళకి ఫాలికల్ రిలీజ్ అయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది లక్కీగా. సో న్యాచురల్గా ట్రై చేయొచ్చు, అదర్వైజ్ IUI లాగా కూడా ట్రై చేయొచ్చు ఒక ట్యూబ్ ఓపెన్ ఉన్న వాళ్ళకి. అదే 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్న పేషెంట్స్కి 100% IVFకే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు అంటే ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్స్లోనే జరుగుతుంది మనకి. ఇన్ కేస్ ఈ ట్యూబ్స్ అనేదే లేదు, బ్లాక్ ఉంది అంటే ఈ స్పర్మ్ ఇక్కడ దాకా వచ్చిన ఎగ్ని మీట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో మనం IVF ప్రొసీజర్లో చేస్తాం అన్నమాట. ఈ IVF ఏంటి, ఎట్లా చేస్తామంటే, IVFకి ట్యూబ్స్ మళ్ళీ అవసరం లేదా మేడం అని కూడా అడుగుతారు. అవసరం లేదు, ఎందుకంటే మనం డైరెక్ట్గా నీడిల్ అండాశయం అంటే ఓవరీస్లోకి పంపించి ఎగ్స్ అన్ని బయటకు తీస్తాం కాబట్టి, అండ్ ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ల్యాబ్లో జరిగిద్ది కాబట్టి, అండ్ డైరెక్ట్గా ఎంబ్రియో తీసుకొచ్చి మనం యూట్రస్లో పెడతాం. సో ఆ IVF ప్రొసీజర్కి మనకి ట్యూబ్స్తో పని ఉండదు. కానీ కొంతమంది పేషెంట్స్కి ఈ ఈ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ చేరి నీరు చేరటం లాంటివి జరుగుతాయి. ఆ నీరు ఏంటంటే చిన్న ఓపెనింగ్ ద్వారా ఒక్కొక్కసారి గర్భసంచిలోకి కూడా రావచ్చు. అలా వచ్చిన పేషెంట్స్కి మనము అట్లా నీరు వస్తుంటే, ఎందుకంటే అది ఇన్ఫెక్టెడ్ వాటర్ అనమాట. ఆ నీరు వస్తే మనం ఎంబ్రియో ప్లేస్ చేస్తే ఎంబ్రియోని కూడా బయటికి పంపిస్తుంది. సో అలాంటి పేషెంట్స్కి మళ్ళీ మనం ట్యూబ్స్ బ్లాక్ చేస్తాం. దాన్ని ఏమంటారు, డీలింకింగ్ అనమాట. ఎందుకు? ఈ ఇన్ఫెక్టెడ్ వాటర్ గర్భసంచిలోకి వస్తే పిండం అంటే ఎంబ్రియోకి అది పాయిజనస్ వాటర్ లాంటిది, మళ్ళీ ఎంబ్రియోని ఎదగనివ్వదు అనమాట. సో అలాంటి పేషెంట్స్కి ఇలాంటి సర్జరీ కూడా చేస్తామన్నమాట. సో ఎవరికైనా సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉన్నా
కంపల్సరీ ఐయుఐ కానీ ఓవులేషన్ ఇండక్షన్ జస్ట్ న్యాచురల్గా కూడా ట్రై చేయొచ్చు. కానీ బైలేటరల్ బ్లాక్స్ ఉంటే మటుకు ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇంకా ఇట్లా ట్యూబల్ బ్లాక్స్ ఉన్నా, దీని గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.